జూబ్లీహిల్స్లోని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో మంత్రులు పీసీసీ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. హంగు వచ్చిన పురపాలికలను దక్కించుకోవడంపై సమాలోచనలు చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య మరి కొద్దిసేపట్లో జూబ్లీహిల్స్లోని మల్కాజ్గిరి ఎంపీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎక్కడైతే ముఖ్యమంత్రి మంత్రులు సమావేశంగా ఉన్నారో ఆ అతిథి గృహానికి దగ్గరగా ఉన్నాము. ఇప్పుడిప్పుడే మంత్రులందరూ ఒక్కొక్కరే వస్తున్నారు ఇక్కడికి. కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రానున్నారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఆయా పార్లమెంటు ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుగానున్నారు. ఇప్పటికే ఫలితాలు వెలువడ్డాయి. 66 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మరో 5 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ గెలుచుకున్నట్లు చెప్పవచ్చు. ఒకటి కొత్తగూడెం, ఒకటే సిపిఐ, కాంగ్రెస్ 2 కూడా సమాన ఓట్లు రావడంతో అక్కడ కొంత సందిగ్ధంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలోనే పడుతుంది, తమకే వస్తుందని చెప్పేసి భావిస్తుంది. దీంతో రెండు అంటే కరీంనగర్, నిజామాబాద్తో మినహా మిగిలిన అన్ని కార్పొరేషన్లను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పవచ్చును. అదేవిధంగా మొత్తం 116 మున్సిపాలిటీలలో ఇప్పటికే 66 మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమైనాయి. ఇంకా 38 మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. హంగ్ అంటే ఏ పార్టీకి తగిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ హంగ్ ఏర్పడిన 38 నియోజకవర్గ మున్సిపాలిటీలకు సంబంధించి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులందరూ కూడా చాలా కీలకంగా మారారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు ఎటువైపు వెళ్తే వాళ్ళకే అక్కడ మున్సిపల్ చైర్పర్సన్స్ అవకాశం దక్కనున్నది. అందువల్ల ఈ స్వతంత్ర అభ్యర్థులందరినీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఆకర్షించే పనిలో ఉన్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారం పైన పూర్తిగా విశ్లేషించి ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న స్థానిక నాయకత్వంతో చర్చించి అక్కడున్న ఎవరైతే ఇప్పుడు విజయం సాధించారో ఆయా కార్పొరేటర్లతో అదేవిధంగా అక్కడ ఏదైతే కౌన్సిలర్లతో వీళ్ళతో చర్చించి వాళ్ళను పార్టీలో చేర్చుకునేదానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా సూచించారు. అయితే ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రులంతా రంగంలో దిగి స్థానిక నాయకత్వం ద్వారా అంటే ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్సీలు లోకల్గా ఉన్న వాళ్ళందరితో కూడా మంత్రాలు జరిపి కార్యక్రమం రాత్రి నుంచి కూడా కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఇక్కడ మొదలుగానున్న ఈ సమావేశంలో మంత్రులందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ మున్సిపాలిటీలలో స్వతంత్ర అభ్యర్థుల కాంగ్రెస్ వైపు రానున్నారు, ఏ మున్సిపాలిటీలలో మనకు గడ్డు పరిస్థితి ఉంది, వాటిని ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి. ఇప్పటి వరకు చేసిన కసరత్తులో భాగంగా 38 హంగు ఉన్న మున్సిపాలిటీల్లో ఎన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి రానున్నాయి, ఇంకా ప్రయత్నం చేయాల్సినవి ఉన్నాయి, వాటికి సంబంధించి మొత్తం కూడా ఆరా తీయనున్నారు. ఆరా తీసిన తర్వాత ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లేదానికి తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈ స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఎక్సెఫ్సియో మెంబర్లుగా కూడా కీలక పాత్ర పోషిస్తారని చెప్పవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఎక్సెఫ్సియో మెంబర్లుగా ఎవరెవరు ఉండొచ్చు, వాళ్ళకు సంబంధించి ఎక్కడ వాళ్ళు అర్హులవుతారు అని చెప్పి ఇవన్నీ కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. ఇప్పటికే ఓటు హక్కు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే వాళ్ళు ఎక్సెఫ్సియో మెంబర్లుగా చలామణి అవుతారని చెప్పి కూడా ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇవ్వడంతో దానికి తగ్గట్టుగా ఏ మున్సిపాలిటీలకు ఎక్సెఫ్సియోలు ఎంతమంది అర్హులవుతారు, అదేవిధంగా ఇప్పుడున్న ఈ స్వతంత్ర అభ్యర్థులు ఎవరెవరు చేరతారు వీటన్ని కూడా లెక్కలేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మున్సిపల్ చైర్పర్సన్స్ కాంగ్రెస్ పార్టీకి హస్తగతమవుతాయి,
ఎక్కడెక్కడ ఇంకా చేయాల్సింది అంటే వీళ్ళ అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంచనాల ప్రకారము 20కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు. కానీ మరింత ప్రయత్నం చేస్తే అంతకు మించే వచ్చే అవకాశం ఉండదని చెప్తున్నారు. మొత్తం మీద మనం కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓవరాల్గా కూడా చూసుకున్నట్లయితే కూడా దాదాపు 90కి పైగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్నీ కూడా కలిపి 90కి పైగా కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్నది. ఆ లెక్కను తీసుకున్నట్లయితే మొత్తం మీద 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లలో మొత్తం పరిగణలోకి తీసుకొని మనం పరిశీలించినట్లయితే 80% పైగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నట్లుగా పరిగణించేదానికి అవకాశం ఉన్నది. కాసేపట్లో ఇక్కడ మొదలు కానున్న ఈ మంత్రుల సమావేశంలో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీల వారీగా అక్కడున్న రాజకీయ పరిణామాలు అక్కడున్న పరిస్థితులను మొత్తం కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ ఏ విధంగా ముందుకెళ్తే అక్కడ హంగున్న మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి తదితర అన్ని అంశాల మీద కూడా ఇక్కడ చర్చించి తుది నిర్ణయం తీసుకొని ఆ ప్రకారం ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.